వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. తమిళనాడు రాజకీయ క్షేత్రం ఇప్పుడు రణరంగాన్ని తలపిస్తోంది. దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీ స్థాపనతో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి. అధికార పార్టీ నుంచి ఎదురవుతున్న సవాళ్లు, మరోవైపు జాతీయ పార్టీల వ్యూహాలు ఇప్పుడు కోలీవుడ్ నుంచి కోట వరకు హాట్ టాపిక్ గా మారాయి. విజయ్ను తమ గూటికి చేర్చుకోవాలని ఎన్డీఏ కూటమి గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ రాయబారం, విజయ్ పెట్టిన కండిషన్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. సినీ గ్లామర్ కు రాజకీయ పవర్ కు విడదీయలేని బంధం ఉన్న గడ్డ. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి వంటి దిగ్గజాల తర్వాత ఇప్పుడు కాలీవుడ్ తలపతి విజయ్ తన రాజకీయ అరంగేట్రంతో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. తమిళగ వెట్రి కళగం పార్టీ స్థాపనతో రజనీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న నేతగా విజయ్ అవతరించారు. అయితే ఈ ప్రయాణం పూలబాట కాదు. విమర్శలు, అధికార పార్టీ ఒత్తిళ్ల నడుమ విజయ్ ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన స్థితిలో ఉన్నారు. మరి విజయ్ను అక్కున చేర్చుకోవాలని చూస్తున్న జాతీయ కూటమి పక్కా ప్లాన్ వేసింది. పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సీన్ మారుతుంది. రజనీకాంత్ తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలో తిరుగులేని బాక్సాఫీస్ కింగ్ గా ఎదిగిన విజయ్ తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే రాజకీయాల్లోకి రావటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. టీవీకే పార్టీని ప్రకటించినప్పటి నుండి ఆయనపై విమర్శల దాడి మొదలైంది. ఒకవైపు అధికార పార్టీ విమర్శలు, మరోవైపు అనుభవజ్ఞులైన రాజకీయ నేతల సవాళ్లు. వెరసి విజయ్ చుట్టూ రాజకీయ చదరంగం మొదలైంది. కాని తనను విమర్శించే ప్రతి నోటికి తన సైలెంట్ పవర్ తో సమాధానం చెప్తున్నారు విజయ్. ఆయనకు అండగా ఉన్న లక్షలాది మంది అభిమానులు తలపతి మాటే శాసనంగా భావిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న పార్టీ విజయ్ పెరుగుతున్న క్రేజ్ ను గమనించి ఆయన్ను రాజకీయంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జాతీయ రాజకీయాల్లో కీలకమైన ఎన్డీఏ కూటమి తమిళనాడులో పాగా వేయటానికి ఒక వ్యూహం రచించింది. తమిళనాడు చరిత్రను గమనిస్తే అక్కడ ప్రాంతీయ పార్టీల ఆధిపత్యమే ఎక్కువ. ఇప్పటివరకు ఏ జాతీయ పార్టీ కూడా అక్కడ ఒంటరిగా అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. అందుకే బలమైన మాస్ ఇమేజ్ ఉన్న విజయ్ వంటి నేత తోడైతే దశాబ్దాల కల నెరవేరుతుందని ఎన్డీఏ భావిస్తోంది. విజయ్పై జరుగుతున్న రాజకీయ దాడులను గమనించిన కూటమి నేతలు ఆయనకు స్నేహహస్తం అందించేందుకు ముందుకు వచ్చారు. విజయ్తో పొత్తు కోసం ఎన్డీఏ భారీ ఆఫర్లనే ముందుంచినట్లు సమాచారం. కేవలం మద్దతు మాత్రమే కాదు, గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించేందుకు సిద్ధమైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విజయ్ పార్టీకి కూటమిలో భాగంగా 80 అసెంబ్లీ సీట్లు కేటాయించేందుకు ఎన్డీఏ సుముఖత వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే విజయ్కు డిప్యూటీ సీఎం పదవిని కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రారంభంలో విజయ్ ఒంటరిగానే పోటీ చేయాలని భావించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో బలమైన మద్దతు అవసరమని భావించి ఎన్డీఏ ప్రతిపాదనలపై ఆలోచనలో పడ్డారు. విజయ్ ఇంకా తన తుది నిర్ణయాన్ని ప్రకటించకపోవడంతో ఆయన్ని ఒప్పించే బాధ్యతను ఎన్డీఏ కీలక నేతలు పవన్ కళ్యాణ్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి రాజకీయాల్లో సత్తా చాటుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పొత్తుల ద్వారా ఆయన సాధించిన విజయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్, విజయ్ మధ్య మంచి వ్యక్తిగత స్నేహం ఉంది. ఈ చొరవతోనే పవన్ విజయ్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. పొత్తుల వల్ల కలిగే ప్రయోజనాలు, జాతీయ పార్టీ అండ ఉంటే రాజకీయంగా ఎదురయ్యే అడ్డంకులను ఎలా అధిగమించవచ్చు అనే అంశాలపై పవన్ తన అనుభవాన్ని విజయ్తో పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా పొత్తు పెట్టుకునేటప్పుడు సీట్ల పంపకాలు, మంత్రి పదవుల గురించి మాట్లాడుతుంటారు. కానీ విజయ్ శైలి వేరుగా ఉంది. ఆయన ఎన్డీఏ కూటమి ముందు ఒకే ఒక్క డిమాండ్ ఉంచినట్లు సమాచారం. కూటమి గెలిస్తే తననే ముఖ్యమంత్రిని చెయ్యాలి. ఇదే ఆ కండిషన్. అవును,
విజయ్ తనను తాను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని, అలా అయితేనే ఎన్డీఏతో కలిసి నడుస్తానని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ డిమాండ్ విన్న ఎన్డీఏ అగ్రనేతలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారట. రాజకీయాల్లో కనీస అనుభవం లేని వ్యక్తికి, అసలు ఒక ఎన్నికల్లో కూడా పోటీ చేయని నాయకుడికి ఏకంగా ముఖ్యమంత్రి పదవి ఎలా ఇస్తామనే చర్చ కూటమిలో మొదలైంది. ఎన్డీఏ కూటమి ముందు ఇప్పుడు 2 దారులు ఉన్నాయి. ఒకటి, విజయ్ అడిగినట్లుగా ఆయనకు సీఎం పీఠం ఆఫర్ చేయటం. 2, ఆయన డిమాండ్ను తిరస్కరించి ఒంటరిగా వెళ్లటం. అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కొచ్చి పడింది. తమిళనాడు రాజకీయ చరిత్రను గమనిస్తే అక్కడి ప్రజలు జాతీయ పార్టీలకు ఎప్పుడూ పెద్దపీట వెయ్యలేదు. ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాల కంటే గడ్డ మీద పుట్టిన ప్రాంతీయ పార్టీలకే ఓటర్లు మొగ్గు చూపుతారు. గత కొన్ని దశాబ్దాలుగా డీఎంకే లేదా అన్నా డీఎంకే చుట్టూనే తమిళ రాజకీయం తిరుగుతోంది. ఈ క్రమంలో జాతీయ పార్టీగా అక్కడ ఉనికి చాటుకోవాలంటే ఎన్డీఏకు ఒక బలమైన లోకల్ ఫేస్ కావాలి. ప్రస్తుతం విజయ్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, యువతలో ఉన్న క్రేజ్ చూస్తుంటే ఆయన్ను కాదనుకుంటే ఎన్డీఏకి అక్కడ ఆశించిన ఫలితాలు రావడం కష్టమే. చెప్పాలంటే విజయ్ మద్దతు లేకపోతే ఎన్డీఏ గెలుపు అవకాశాలు దాదాపు శూన్యమనే చెప్పాలి. విజయ్ పెట్టిన కండిషన్ వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఆయన కేవలం ఎమ్మెల్యేగానో లేదా మంత్రిగానో ఉండిపోవడానికి రాజకీయాల్లోకి రాలేదు. వ్యవస్థలో మార్పు తీసుకురావాలంటే అధికారం తన చేతుల్లోనే ఉండాలని ఆయన బలంగా నమ్ముతున్నారు. అటు ఎన్డీఏ కూడా ఆలోచనలో పడింది. రాజకీయ అనుభవం లేదన్న కారణంతో విజయ్ను పక్కన పెడితే ద్రవిడ పార్టీల కోటను బద్దలు కొట్టడం అసాధ్యం. అనుభవం లేకున్నా సరే విజయ్ ఇమేజ్ను వాడుకొని అధికారాన్ని దక్కించుకోవాలా, లేక తమ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రాంతీయ నేతలకే ప్రాధాన్యత ఇవ్వాలా అన్నది ఇప్పుడు ఎన్డీఏ ముందున్న అతిపెద్ద సవాల్. మరి దళపతి విజయ్ పెట్టిన ఈ సీఎం కండిషన్కు ఢిల్లీ పెద్దలు తలొగ్గుతారా? తమిళనాడులో కమలం వికసించాలంటే విజయ్ను సీఎం అభ్యర్థిగా ఒప్పుకోక తప్పదా? ఇవన్నీ తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఏది ఏమైనా విజయ్ ఎంట్రీతో తమిళ పాలిటిక్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.